విహారికి ఫోన్ చేసి ఎస్ఐ డబ్బు గురించి పట్టుకోవటం కోసం రమ్మని చెప్పడంతో సరే అని చెప్పి అప్పుడే ఫాస్ట్గా విహారి అక్కడి నుంచి లక్ష్మి వాళ్ళు కూడా బయలుదేరి వెళ్ళిపోతారు. ఇక ఎస్ఐ ఇలా అంటూ ఉంటుంది ఫోన్ చేసి, విహారి గారు మీరు ఎవ్వరు కూడా అక్కడ డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళని మనకి డబ్బు దొరకటమే ముఖ్యం కాదు, వాళ్ళని కూడా పట్టుకోవటం మనకి చాలా ముఖ్యం అని అంటే, సరే ఎస్ఐ గారు అలాగే అని విహారి చెప్తాడు. ఆ తర్వాత ఇంకా వాళ్ళు ముందు అలా వెళ్తూ ఉంటారు. ఇక్కడేమో సుభాష్ అప్పటికే వచ్చేస్తాడు. రౌడీలు వెయిట్ చేస్తూ ఉంటారు, డబ్బు వ్యాన్లో పెట్టుకొని ఒక బ్రిడ్జ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. సుభాష్ అప్పటికి అక్కడికి వచ్చేసి ఇంకా వాళ్ళతో మాట్లాడతాడు. ఇంకా వాళ్ళు సీక్రెట్ కోడ్ ఉంటుంది కదా, 10 రూపీస్ నోట్ మీద ఆ సీక్రెట్ కోడ్ చూపిస్తారు. చూపించగానే ఇక వెంటనే సరే పద అనేసి ఇది కరెక్టే అనేసి ఇంకా డబ్బు ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటాడు. సుభాష్ అంతా కరెక్ట్గా ఉంది కదా అంటే అంతా ఓకే అని అంటూ చెప్తారు వాళ్ళు. చెప్పేసరికి సరే అని చెప్పి డబ్బు చూసుకొని సుభాష్ సంతోషపడుతూ ఉండే సమయానికే అప్పుడే విహారీ వాళ్ళు అందరూ అక్కడికి వచ్చేస్తారు. కార్ వచ్చి ఆగటంతో సుభాష్ వాళ్ళు టెన్షన్గా చూసేసరికి ఒక్క క్షణం అటువైపు తిరిగి చూస్తే సుభాష్ వాళ్ళందరూ ఇంకా ఒక్కసారిగా టెన్షన్గా చూస్తూ ఉంటారు. విహారీ వాళ్ళు పరిగెత్తుకొని వచ్చేసి ఫాస్ట్గా వచ్చి ఇంకా వాళ్ళ మీద విరుచుకు పడతారు. ఇక అందరూ కలిసి ఆ రౌడీలని కొడుతూ ఉంటారు. లక్ష్మి ఒకవైపు, ఎస్ఐ ఒకవైపు, అలాగే విహారీ ఇంకా చారు కేశవ అందరూ కూడా వీళ్ళని బాగా కొడతారు. అందరూ కలిసి బాగా కొట్టేసరికి ఇంకా ఆ రౌడీలు పారిపోతారు. సుభాష్ని కొంచెంలో పట్టుకునే లోపే సుభాష్ కూడా రౌడీలను ఇక్కడ విహారీ వాళ్ళ నుంచి తప్పించుకొని అందరూ పారిపోతారు. రౌడీలు, సుభాష్ ఎవరు కూడా దొరకరు. వాళ్ళని చూసి ఒక్కసారిగా విహారీ మిస్ అయిపోయారే అంటే, అవును విహారీ గారు, వాళ్ళను మిస్ చేయాల్సింది కాదు, అసలు వాళ్ళు ఇలా ఇంకా ఎన్ని చేశారో మనం కనుక్కునే వాళ్ళం, అనవసరంగా కొంచెంలో మిస్ అయిపోయారు అని అనుకుంటూ ఉంటే, పోనీలే మీకు డబ్బైనా వచ్చింది అని విహారీ గారు, మేము ఇది ప్రెస్ మీట్ ముందు పెట్టి మేము ఈ కేసు గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మీకు ఈ అమౌంట్ని ఇచ్చేస్తాం, మీరు ఇంటికి వెళ్ళండి అని ఎస్ఐ చెప్తుంది. సరే ఎస్ఐ గారు అని చెప్పి విహారీ అక్కడి నుంచి లక్ష్మి, చారుకేశవ వాళ్ళు చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఎట్టకేలకి మనకి అమౌంట్ దొరికిందని వాళ్ళంతా చాలా సంతోషంగా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎస్ఐ గారు సరే మరి మేము వస్తామంటే, సరే మేము ఈ ప్రాసెస్ అంతా చేశాక మీకు అమౌంట్ ఇస్తామని చెప్తే సరే అని చెప్పి వెళ్ళిపోతారు. లక్ష్మికి థ్యాంక్స్ చెప్పాలి అంటే, లక్ష్మి నాకెందుకు, ఎస్ఐ గారు కూడా చాలా కష్టపడ్డారు, విహారీ గారు మీరు ఇంత ప్రాబ్లంలో ఉన్నా మీరు వచ్చారు, నేను ఒక్కదాన్ని కష్టపడలేదు కదా అని లక్ష్మి అంటుంది. చారుకేశవ నీ గొప్పతనాన్ని నువ్వు మెచ్చుకో కదమ్మా అని అంటాడు. ఆ తర్వాత అక్కడ నుంచి ఫాస్ట్గా అందరూ బయలుదేరుతారు. ఇక వాళ్ళు ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత లక్ష్మి విహారీ రాకముందే చారుకేశవ ముందుగానే పరిగెత్తుకొని వచ్చేసి సేమ్ ఇంతకుముందు జరిగినట్టుగా అరుస్తూ ఉంటాడు. పండు రే పండు అని అంటే, ఏంటయ్యా అంటే, ఇప్పుడు విహారీ లక్ష్మి ఇద్దరు వస్తున్నారు, వాళ్ళు ఎంత గొప్ప పని చేశారో తెలిస్తే ఇక్కడ కొంతమందికి ఫీజులు ఎగిరిపోతాయి, అందుకే నువ్వు తొందరగా హారతి పట్టుకరారా, దిష్టి తీద్దాం, లేదంటే గుమ్మడికి అయినా సరే అంటే, సరేనయ్యా అని చెప్పి పండు అంటాడు. పద్మాక్షి అక్కడే కూర్చొని ఉంటుంది. ఇక సీరియస్గా చూస్తూ, ఎందుకో వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ హారతులు ఇవ్వటం అని అంటుంది. ఇక కొంచెం ఆగితే అన్నీ తెలుస్తాయి కదా అని అంటాడు చారుకేశవ. అందరూ అక్కడికి వచ్చేస్తారు. సహస్ర, అంబిక ఏమో చాలా కోపంగా అప్పటికే జరిగింది తెలుసుకొని కోపంతో మండిపోతూ ఉంటుంది. అంబిక అచ్చా ఏంటిది, చివరి దాకా వచ్చి మిస్ అయిపోయింది, ఆ 30 కోట్లు ఆ సిద్ధార్థ్ గాడి వల్ల పోయినా సరే 70 కోట్లతోనైనా సర్దుకుందాము అనుకున్నాను, కానీ ఇప్పుడు అది కూడా లేకుండా చేశాడు, ఈ సుభాష్ని నమ్ముకున్నందుకు నాకు బాగానే చూపించాడు అని తిట్టుకుంటూ ఉంటుంది. ఇక అంతలో ఇంట్లో జరిగే హడావిడి చూసి తనకి ఇంకా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అయినా సరే సీరియస్గా చూస్తూ నిలబడి ఉంటుంది. ఇక వెంటనే ఇక్కడేమో హారతి అది గుమ్మడికే దిష్టి తీయడానికి తీసుకొస్తాడు పండు. ఇక అందరూ వచ్చేస్తారు. ఇక దిష్టి తీరాతి అని అంటే వాళ్ళకి ఇంకా అందరూ కలిసి ఇంకా చారుకేశవ అలాగే వసుధ, పండు ముగ్గురు కలిసి దిష్టి తీస్తారు. దిష్టి తీసి గుమ్మడికాయ బయట కొట్టి, రండలుడు రండి లోపలికి రండి అని లోపలికి వచ్చాక చారుకేశవ ఇలా అంటూ ఉంటాడు. ఏంటి వదినా నువ్వేమన్నావు, లక్ష్మి ఏమీ చేయదు, తనని ఏమేమో కండిషన్లు పెట్టావు కదా అంటే, అవును పెట్టాను, తనకి 24 గంటల టైం కూడా ఇచ్చాను,
డబ్బు తీయకపోతే దాన్ని ఇంట్లో నుంచి గెంటేయటమా ఏదో ఒకటి నేను చేస్తాను అని పద్మాక్షి అంటే అవేవి అక్కర్లేదు, లక్ష్మి సాధిస్తుందని మేము చెప్పాం కదా అని అంటంతో అవునా లక్ష్మి ఏం సాధించింది ఇప్పుడు అని అంటే ఏం సాధించిందా, ఆ 70 కోట్లు కూడా తీసుకొచ్చేసింది అని చెప్పగానే సహస్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది. పద్మాక్షి కూడా షాక్ అవుతుంది. 70 కోట్లు తీసుకొచ్చిందా, ఎలా తీసుకొచ్చింది అని అంటే ఇంకా ఎలా తీసుకొచ్చి రావటం ఏంటి, ఆ ఫైట్ చేసి రౌడీలతో మరీ తీసుకొచ్చేసింది అని చెప్తే నేను చెప్పాను కదక్క లక్ష్మి తీసుకొస్తుందని నేను చెప్పాను కదా అని వసుధ అంటుంది. ఇక వదిన మీరు ఏ అనుమానంతో లక్ష్మి మీద ఇలాంటి నిందలు వేసి గెంటేశారో మాకు తెలియదు, కానీ లక్ష్మి అది తప్పు చేయలేదు అని ప్రూఫ్ చేసింది చూసారా అని అంటూ ఉంటే ఇక అప్పుడే లక్ష్మి అలా సైలెంట్గా ఉంటుంది. ఇంకా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇక వెంటనే ఎవరు ఏమన్నా లక్ష్మి సాధిస్తుంది అని అంటే ఇక ఒక్కసారిగా విహారీ చాలా హ్యాపీగా ఉన్న సమయంలోనే పద్మాక్షి ఇంకా ఆపుతారా ఈ లక్ష్మి భజన అని అంటుంది. అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక మీదట దాన్ని మోసే లక్ష్మి ఇది చేసింది, లక్ష్మి అది చేసింది అని దాన్ని నెత్తిన పెట్టుకుంటున్నారు. అసలు చేసిందంతా అదే కదా చేసింది అని అంటూ పద్మాక్షి అంటుంది. ఆ మాట వినేసరికి అసలు తననెందుకు అంటున్నారు మీరు, అవును తనే కదా ఇదంతా చేసింది, డబ్బులు పోవటానికి అసలు కారణం ఎవరు, ఇది కదా దీని వేలిముద్రలతోనే కదా డబ్బులు పోయాయి, అంటే డబ్బులు తీసింది ఇదే కదా, అంటే నేను ఇంకా తను కాదని చెప్తున్నా మళ్ళీ తననే అంటావేంటి అని అంటే అవును నేను దాన్ని అంటాను, అది తీసింది కాబట్టే ఇంత ఈజీగా డబ్బు దొరికింది, అదే వేరే వాళ్ళు తీస్తే అంత ఈజీగా డబ్బు ఎలా దొరుకుతుంది, అంత సీన్ అక్కడ ఎవరు డబ్బు తీయటానికి అంత లేదు, ఇదే తీసింది అని అంటూ అయినా దీన్ని నెత్తిన పెట్టుకుంటే నాకు నచ్చదు, మీరెవరు కూడా దీన్ని నెత్తిన పెట్టుకోవటానికి వీల్లేదు అని పద్మాక్షి అరుస్తూ ఉంటుంది. విహారీ బాధగా ఎందుకు అత్తయ్య తను మంచి పని చేసినా మెచ్చుకోకపోగా మీరు ఎందుకు ఇలా తిడతారు తన్ని అని అంటూ విహారీ అంటే నేను అలాగే తిడతాను విహారీ, దానివల్ల ఇన్ని పొరపాట్లు జరిగినప్పుడు నేను ఎందుకు ఊరుకుంటాను అని కోపంగా అంటంతో ఇక అప్పుడే చాలా సీరియస్గా చూస్తూ ఇక అంబిక కోపంగా చూస్తూ దీనివల్లే ఈరోజు నా డబ్బంతా పోయింది, అసలు దీన్ని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఇదే దీనన్నిటికీ కారణం ఇదే అని తిట్టుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత దీని సంగతి చెప్తాను అని అనుకుంటుంది. ఇక బయటికి వెళ్ళిపోయి సుభాష్కి ఫోన్ చేస్తుంది. సుభాష్ ఫోన్ లిఫ్ట్ చేసి సారీ అంబిక అని అంటే సారీయే చెప్పు, నువ్వు ఇంకేం చేస్తావు, ఎందుకు ఇంత చేసావు, అసలు నాకు పెద్ద తలనొప్పి వచ్చేసింది, ఎప్పుడు ఏది చేయవు సరిగ్గా అని తిడితే అది కాదంబిక, నేను కావాలని చేయలేదు అంబిక, అసలు అక్కడ డబ్బు చేతికి వచ్చే సమయానికి వీళ్ళంతా ఎలా వచ్చారో నాకు తెలియట్లేదు, అసలు వాళ్ళకి ఈ విషయం ఎలా తెలిసిందో నాకు అర్థం కావట్లేదు అని అంటూ సుభాష్ అంటాడు. అలా అంటే నేను అందుకే ముందే చెప్పాను, వాడిని లేపేసి సంతకాలు పెట్టుకున్న తర్వాత వాడిని లేపేస్తే వాడి పీడ పోతుంది, ఆ తర్వాత మనం డబ్బు మన చేతికి తీసుకోవచ్చు అన్నాను, విన్నావా, వాడిని చంపేయమంటే ఆస్తి పేపర్స్ మీద సంతకం చేసుకోమంటే చేయించలేదు, చంపేయమంటే ముందుగానే చంపేయటానికి రెడీ అయిపోయావు, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది చూసావా, అంతా నీ వల్లే జరిగింది, నిన్ను నమ్ముకోకుండా నేను ఇంకా ఏ దారిలోనన్నా పోయి ఉంటే కనీసం ఆ 70 కోట్లన్నా నాకు మిగిలేవి అని అంబిక తిడుతుంది. సుభాష్ సారీ అంబిక, ఈసారి ఇవన్నీ ఖచ్చితంగా నేను చంపేస్తానులే, నువ్వు ఏమి కంగారు పడకంటే నువ్వు చంపేస్తావు, అసలు పని చేయకుండా చంపేయటానికి రెడీగా ఉంటావు, నేను నమ్ముకోలేను నిన్ను అని తిట్టేస్తూ ఉంటుంది. ఇక విహారీ అందరూ ఆ ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు కదా, లక్ష్మిని ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది లక్ష్మి. అంబిక సుభాష్తో ఇలా అంటుంది, సరే ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ స్టెప్ వేసేది ఈ అమౌంట్ ఎవరు తీశారు, ఎక్కడి నుంచి ఎలా వెళ్ళింది అనుకుంటారు, మన వైపు రాకముందే ముందు చెప్పిన ప్లాన్ ఉంది కదా, ఆ సహస్ర మీద వేసేయాలి మనం, అంటే అవును ఆ వీడియోస్ ఉన్నాయి కదా అవి బయట పెట్టేస్తాను, ఇంకా మనకే గొడవ ఉండదు అని సుభాష్ అంటాడు. ఇక అంబిక వెంటనే ఆ పనైనా సరిగా చెయ్యి అని అంటే సరే అని చెప్పి ఒక్క నిమిషం అంబిక నేను వాడికి ఫోన్ చేసి చెప్తాను అని సుభాష్ ఆ సిస్టమ్ అతను ఉంటాడు కదా షాప్ అతనికి ఫోన్ చేస్తాడు. చేసి రే నేను నీకు వీడియోస్ పెట్టాను కదా ఆ వీడియోస్ నాకు సెండ్ చేయరా అని అంటే ఇక అప్పుడే ఓకే అన్న అలాగే చేస్తాను అని అంటాడు. అలా అనేసి సిస్టంలో వెతుకుతూ ఉంటాడు. ఆ ఫోల్డర్స్ ఆల్రెడీ సహస్ర వచ్చి డెలీట్ చేస్తుంది కదా అందుకనే అతనికి దొరకవు. అప్పుడు కంగారు పడుతూ అతను వెతుకుతూ ఉంటాడు. ఏంట్రా ఎంతసేపు అంటే అన్న ఇక్కడ ఫోల్డర్స్ లేవన్నా అని అంటే అదేంట్రా ఎందుకుండవు అక్కడే
అక్కడే కదా నువ్వు తీసుకున్నావు కదా అని అంటే, తీసుకున్నానన్నా, చేసి పెట్టాను కూడా, కానీ ఆ ఫోల్డర్స్ కనిపించట్లేదు అంటే, రే ఎదవా ఎంత పని చేసావురా, ఇప్పుడు అవి ఎలాగైనా మళ్ళీ డెలీట్ అయిపోయినాయి వస్తాయి కదా అలా చెయ్యి అంటే, వేరేవి వస్తాయి కానీ ఈ ఫోన్ మాత్రం రాదన్నా అని అంటాడు. అప్పుడే సుభాష్ కోపంగా అరుస్తూ, చా నేను నమ్ముకున్నందుకు భలే చేసావరా నువ్వు అని తిట్టి ఫోన్ పెట్టేస్తాడు. ఇక అంబికకి ఫోన్ చేసి, సారీ అంబిక అంటే, ఏమైంది మళ్ళీ అని అంటే, వాడు ఈ ఫోల్డర్స్ని డిలీట్ అయిపోయాయని చెప్తున్నాడు అంబిక అంటే, నీకు అసలు బుద్ధి లేదు సుభాష్, నిన్ను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇంత పెద్ద స్కెచ్ చేసి ఇంత పెద్ద ప్లాన్ చేస్తే ఒక్కటి కూడా దానికి అమలుపరచడానికి, కనీసం మనం ఉండటానికైనా ఆ సహస్రాన్ని ఇరికిద్దామంటే అది కూడా లేకుండా చేసావా నువ్వు అని తిడుతూ ఉంటుంది. ఇక అప్పుడే విహారి గురించి వాడిని ఏదో ఒకటి చేసి పాతాళానికి తొక్కేసి నేను పైకి ఎదగాలి అనుకుంటే ఇంత పెద్ద ప్లాన్ని మొత్తం నాశనం చేసావు సుభాష్, ఇదంతా నీ వల్లే జరిగింది అని తిట్టుకుంటూ ఇంకా ఫోన్ కట్ చేస్తుంది. సుభాష్ ఇంత పెద్ద పని అంతా డిస్టర్బ్ అయిపోయింది అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత విహారి లక్ష్మి వాళ్ళు ఇంట్లో ఉంటారు. ఇక ఇంతటితో రేపు రాబోయే